ఇందులో జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకున్నట్లేదు. ఆ పార్టీ శ్రేణులు అక్కడ తీసుకోవచ్చు కానీ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తగిలిన షాక్ ఏంటంటే ఓడిపోవడమే పెద్ద షాక్. నేను ఈ మాట ఇప్పుడు కాదు, 2014లో, 19లో, 24లో ఇప్పుడు వరుసగా చెప్తానే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఏదైతే తగిలిందో 2019 ఎన్నికల్లో దాన్ని మించిన షాక్ ఏం లేదు. ఆ మధ్యలో మంత్రులు వెళ్ళిపోతున్నారు, అది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పక్కన నిలబడ్డ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందరినీ లాగేశారు అన్నా కూడా ఆయన పెద్ద ఏం షాక్ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఓటమి మించిన షాక్ లేదు. ఇక ఆ తర్వాత ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్పుడు 63 మంది గెలిచారు కాబట్టి గట్టిగానే చెప్పారు, గట్టిగా కొట్టారు, తీసుకుంటాం మళ్ళీ వస్తామని. అది ఎప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ఇక షాకు అంటే 24 ఎన్నికల షాక్ నుంచి తేరుకొని వీళ్ళందరూ బాగానే బయట తిరుగుతూనే ఉన్నారు. ముందే ఉన్నారు, అసలు ఇక బయటికి రాడు, తిరగలేడు, అసెంబ్లీకి వస్తే ఎగతాళి చేస్తారు, కొట్టినా కొడతారు, దాడి చేసినా చేస్తారు అని. కానీ వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భయపడ్డట్టు మనకి రూఢిగా అయితే తెలియదు. బయట ప్రచారం మాత్రం విపరీతంగా అబ్బో ఆయన భలే భయస్తుడు, భయపడిపోయాడు, లేకపోతే వీళ్ళు భయపెట్టేస్తారు కదా. ఇప్పుడేం జరుగుతుంది, మళ్ళీ ఒక షాక్. పులివెందుల ఎన్నికల్లో కనుక పోతే రే సొంత నియోజకవర్గం, సొంత ఊర్లో కూడా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అని చెప్పడానికి టీడీపీకి ఒక సాకు వీలు దొరుకుతుంది. ఖచ్చితంగా అదే చేస్తుంది. ఓడిపోతే షాక్ ఏముంటుంది ఇక జగన్మోహన్ రెడ్డికి? కొత్తగా షాక్ ఏముండదు. కొత్తగా ఇప్పుడు అదేదో సామెత ఉంటుంది, అంగవస్త్రంతో తిరిగేవాడు ఏదో ఒక గోసిగూటతో తిరిగేవాడు, ఆ గోసి ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్లుగా ఇంకా కొత్తగా షాక్ ఏముంటుంది? అఫ్కోర్స్ వీళ్ళు వాదించవచ్చు, ఆ ముందే ఓడిపోతున్నారు కాబట్టి ఇలాంటి వాదనలు వస్తాయని. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అయినా సరే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఈ జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, పంచాయతీలు ఓడిపోతే కొత్తగా తగిలే షాక్ ఏం లేదు. అయితే ఇంత వ్యతిరేకత మధ్యలో కూడా, అంటే చుట్టూ ఉన్న జనం ఇంతగా ప్రెషర్లు పెడుతున్నా కూడా గెలిచారనుకోండి, అది మామూలుగా కిక్కేది. దాన్ని భూమి బద్దలైనట్టు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటారు, అందులో సందేహమే లేదు. కానీ ఇది ఎవరికి ప్రతిష్టాత్మకం అంటే అధికార కూటమికే. దీని తర్వాత ఇక జిల్లాలోనే కాదు, కడపలో కూడా మేమే గెలుస్తాము, మొత్తం మేమే గెలుస్తాము ఈసారి అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించిన తర్వాత అది కాదు అని జెడ్పీటీసీ ఎన్నిక నిరూపించింది అనుకోండి. ఏది ఆల్రెడీ ఉన్న పోలింగ్ బూతులన్నింటినీ ఎక్కడెక్కడికో మార్చేశారు, గొడవలు సృష్టిద్దామనుకుంటున్నారు. ఆ గొడవలతో వీళ్ళు ఓటుకి ఎందుకు లేరా వెళ్ళటం అని ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి ఒక వర్గం, ఆ వర్గం ప్రచారానికి సంబంధించి ఏం జరుగుతుందంటే, నిజమే మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, అధికార పార్టీ కూటమి చేస్తున్నాం, వాళ్ళకి వ్యతిరేకంగా జనం ఓట్లేకపోయారు, అందువల్లనే మేము ఓడిపోయాము అనే వైఎస్ఆర్సీపీకి ఒక బేస్ దొరుకుతుంది, వాదన, ఒక నేపథ్యం. కానీ టీడీపీ ఏమని చెప్తుంది మరి? అప్పుడు ఒకవేళ టీడీపీ ఓడిపోతే ఏమని చెప్తుంది? పరుగు పోయినట్లే కదా. పైగా ఆ బీటెక్ రవి మేసం మెలేసి మరి కడప జగన్మోహన్ రెడ్డి మీద గెలుస్తా, అవినాష్ రెడ్డి మీద గెలుస్తా, ఈసారి తాడదీస్తా, తోలు తీస్తా, నారదీస్తా అని చెప్పినటువంటి ఆయన తన భార్యనే నిలబెట్టారనుకోండి, తన వర్గం వాళ్ళనే గెలిపించుకోలేనప్పుడు ఆయన ఏమని మళ్ళీ మేసం మెలేస్తాడు? పైగా ప్రభుత్వము, అధికార యంత్రాంగము, ఈసీ అన్నీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ ఓటమిని ఎలా చెప్పుకుంటుంది? అది చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్ని పరిణామాల మధ్యలో ఒక చిన్న గెలుపు, పులివెందుల జెడ్పీటీసీ కనుక వైఎస్ఆర్సీపీ గెలిస్తే, లేదా జగన్మోహన్ రెడ్డి గారి చిద్విలాసంగా ఈ ప్రజాస్వామ్యం గెలిచిన విజయం, ఇంత వ్యతిరేకత, ఇంత చుట్టూ ఉన్నటువంటి, అంటే పార్టీ మీద వ్యతిరేకత కాదు, మన మీద ఉన్నటువంటి ఆ నెగిటివిటీని అంతటిని తట్టుకొని గెలిచామంటే వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఒక మంచి బూస్ట్ ఇస్తారు. అంతేగాని ఇన్ని వ్యతిరేక శక్తుల మధ్యలో ఓడిపోయే జెడ్పీటీసీ ఒకవేళ ఓడిపోతే అది కొత్తగా ఇచ్చే షాక్ ఏమి ఉండదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇది విశ్లేషణ తప్పితే ఆ పార్టీకి అనుకూలంగా చేసేది కాదు. ఎందుకు అంటే మనం ఈ వాదన ఇవాళ కొత్తగా ఎత్తుకున్నది ఏం కాదు, 14 నుంచి ఎత్తుకున్నాం. ఒక పెద్ద పార్టీ, వివత్సంగా అధికారంలో ఉన్నామని చెప్పుకున్న పార్టీ
బ్లంట్ మెజారిటీ లాగా ఉన్న పార్టీ ఆ తర్వాత కిందకి పడిపోయిన తర్వాత దాన్ని మించిన శరాఘాతం అనగా షాక్ మరొకటి లేదు. అఫ్కోర్స్ కొన్ని పత్రికలు రోజు ఇస్తుంటే షాక్ ఆయనకి, అందులో ఇది ఒక షాక్గా చూడాలి. బాయ్.